అసలు పొద్దు నుంచి ఏం జరిగింది ఇన్సిడెంట్ గురించి చెప్పండి. నిన్న నైట్ ఏం జరిగింది ఇక్కడ ఇష్యూ? ఈ దేవాలయం పేరు మామూలుగా ఓకే 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 అంటే గుడికి సెక్యూరిటీ ఉందా లేదా? అంటే చాలా లేసిరా లేదా? అప్పుడైతే 11:00 అవుతుంది ఆ టైం. ఓకే అప్పుడైతే ఎవరైతే లేరు, పోలీసులు లేరు, నా పబ్లిక్ లేరు. ఓకే పాండవ కాడ ఒక 10 మెంబర్స్ ఓకే పాండవనా? ఓకే సో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏం లేవు కదా? ఓకే 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 పోలీసు వాళ్ళు అయితే చాలా లాంగ్ ఓకే అంతా అది అయితే ఇష్యూకు ఎవరెవరు వచ్చినారు? నేతలు ఎవరైనా వచ్చినారా? ఏమైనా మాట్లాడినారా? అంటే రాజకీయ నాయకులు ఎవరన్నా ఇక్కడ వచ్చినారా? రాజకీయ నాయకులు, కాలనీ వాళ్ళు, ఓకే గుడికి సేవకులు. ఓకే లాస్ట్ కి ఏమని డెసిషన్ తీసుకున్నారు? ఆర్డే మేడం వచ్చింది, గుడి కట్టిస్తా అని చెప్పారు. మళ్ళీ కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చి చెప్పారు. ఓకే మీ డిమాండ్స్ ఏంటివి? అంటే ఇక్కడ డిమాండ్స్ లెటర్ ఇచ్చినాం ఆల్రెడీ. ఓకే రివీల్ చేయమంటే రివీల్ చేస్తాం, లేదంటే వద్దంటే చెప్పేయండి, పర్లేదు. డిమాండ్ కాకపోతే ఇంతకీ నేరం చేసిన వాళ్ళకు శిక్ష వేపిద్దామని ఉన్నారా? ఫస్ట్ పాయింట్ ఉన్నది, పాయింట్ దాంట్లో అదొకటే. ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ జైలు పోయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ స్థాపించిన తర్వాత వేరే ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని డీసీపీ గారు, అందులో 3 డీసీపీలు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆర్డే మేడం వచ్చి చెప్పిన తర్వాత ఆమె లెటర్ ప్యాడ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం వర్క్. అట్ లాస్ట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాతనే చేస్తామని మా డిమాండ్ ఉంది. అది కంపల్సరీ జైలుకి వెళ్ళాలి, లేకపోతే మొత్తం మీద వైలేషన్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది. అది మాత్రం నాకు మేము చెప్పేది అది. మా యూత్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చేయలేని పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నైట్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత జరిగితే అంత చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళేం ఎక్స్పోజ్ చేస్తున్నారంటే చేసిన పిచ్చోడైతే గుండెలో పోయి చేయమని చెప్పారు కదా. పిచ్చోడైతే ఆ కార్పొరేట్ ఏం చేస్తున్నాడే, పిచ్చోడైతే గుండెలో పోయి చేయమని చెప్పారు కదా. ఎందుకంటే నిన్న ఒక ఇష్యూ అయింది ఆడ దుర్గం చెరువు వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేసి హైదరాబాద్ అని వీళ్ళేమైనా ఇష్యూ చేస్తే గవర్నమెంట్ ని భయపడడానికి వాళ్ళు అట్లా చేస్తున్నారు. దానివల్ల ఎవరైనా భయపడరు. వాళ్ళు గవర్నమెంట్ దమ్ము ఉంటే గవర్నమెంట్ తో కొట్టారు. నార్మల్ పబ్లిక్ దగ్గరకు వస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, అది చాలా పెద్ద వైరల్ అవుతుంది. ఇది అందరికీ చెప్పడం, ఇది అది గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చడం, వాళ్ళకి వార్నింగ్ కాదు. మా సనాతన ధర్మం దగ్గరికి వస్తే, హిందూ ధర్మం దగ్గరికి వస్తే బాగుండదని క్లియర్ కట్ గా చెప్పేది. ఇటువంటి సంఘటనలు ఇంత ముందు ఎప్పుడైనా జరిగినాయి అక్కడ? ఇది ఫిఫ్త్ టైం రాళ్ళు కొట్టడము అన్ని చేయడం. వాళ్ళది హ్యాబిట్ అయిపోయింది, హ్యాబిచువేటెడ్ అయిపోయింది వాళ్ళకు. రాళ్ళు కొట్టిన తర్వాత వాడు పిచ్చోడు అనడం, లేకుంటే వాడు బండి కింద తాకి రాళ్ళు వాడి అని ఎక్స్పోజ్ చేయడం. వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే అంత స్ట్రాంగ్, బాగా బలమైన విగ్రహాలు అవి. ఉత్త రాళ్లతో కొడితే అవి పలిగిపోయే అంత సీన్ లేదు కదా? ఓకే ఓకే దాంతో కొట్టారు. ఓకే ఆ సమయంలో ఎవరు ఇక్కడ భక్తులు ఎవరు లేరా? నిన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కృష్ణాష్టమి కాబట్టి అందరు గుళ్ళలు ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేద్దామని తీసుకొని పోయి ఇట్లా చేసాడు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే నిన్న కృష్ణాష్టమి కాబట్టి ఇంకా పబ్లిక్ ఎవరు ఉన్నారు, మన వాళ్ళు హిందూస్ ఎవరు తిరగారు, టాపిక్ డైవర్ట్ చేసి ఇదే మంచి మూమెంట్ అని గ్రాస్ అప్ చేసి మంచి ఫీల్డ్ సెట్ చేసిన తర్వాతనే చేసింది. దానికన్నా ముందు చేయడం కాదు, లేదు ప్రీ ప్లాన్ చేసింది. ఎవరో వచ్చి వాళ్ళు చెప్పింది అంత సడన్ గా 20 నిమిషాలు అఫెన్స్ అయిన 20 నిమిషాలలో విక్టిమ్ వాళ్ళ మదర్ వచ్చి చెప్పేస్తే ఎట్లా నా కొడుకు చూడండి
20 నిమిషాలు గుడి ముందర మటన్ షాప్ ఉంది. ఈ మటన్ షాప్ కూడా తీసేయాలండి. గుడి ముందర మటన్ షాప్ ఉంది. ఎక్కడైనా మిగతా సర్టిఫికెట్ ఉండదు కదా. గుడికి ఎప్పుడైనా ఇక్కడ ఏళ్ల కింద అనుకుంటా వినాయకుని గుళ్ళో పెద్ద కూర పోసి ముక్కలు పడేయడం జరిగింది. ఇటువంటివి హిందూకు ఖరాబ్ చేయాలను ముస్లిం వాళ్ళు మాత్రం గడ్డ చేయడం చాలా తప్పు. ఈ నేరం వాళ్ళకి తగ్గిన శిక్ష ఇవ్వాలి. కంపల్సరీ మాత గుడి ఎట్లుందో దానికన్నా మంచి విగ్రహం కట్టేయాలి, అన్ని విగ్రహాలు తెచ్చి పెట్టాలి. దేనికి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా ఇదైతే చాలా నేరము, పద్ధతి కరెక్ట్ కాదు. హిందూ ముస్లిం అని అందరం బాయ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు హిందువులను చెడగొట్టాలని విగ్రహాలు చెడగొడితే మాత్రము మంచి పద్ధతి కాదు. వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ మసీదులో ఒక రాయి వేస్తే వాళ్ళు పుట్టరా మనకు. దీని వెనుక పక్క ప్రతిపక్ష పార్టీల హస్తం ఏమైనా ఉందని భావిస్తున్నారు మీరు? ప్రతిపక్ష పార్టీ అంటే అట్లేముండదు. వీళ్ళు ఏదో కావాలని వాళ్ళ కోసమే చేసుకుంటారు తప్ప వేరే పార్టీలు చేయమంటే మాత్రం ఎవరు చేయరు. ఇప్పుడు హిందూకు ముస్లిం పార్టీ అప్పుడు రామ జన్మభూమి అంటే ఇటువంటి రాళ్ళు వినగొట్టడము, గుళ్ళు వినగొట్టడము, ఏదో పొడవు పెట్టి కరెక్ట్ చేయడము, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనం పోయి వాళ్ళ మసీదుకో వాళ్ళ విగ్రహానికి మనం విరగొట్టుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఉంచే వాళ్ళు మన హిందూ దేవుళ్ళకి అట్లా చేయడం అయితే చాలా నేరం. వాళ్ళకి తగ్గిన శిక్ష కంపల్సరీ ఇవ్వాలి. నా తరపు నుంచి చెప్తున్నా, నేను 3 టైం కార్పొరేటర్, నేను నా పేరు రుక్మిణి నాయక్, 2 టైం జంగంపేట, 1 టైం పలకనం నుంచి చూస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి నేరం మాత్రం ఖండించాను. తప్పదు, వాళ్లకు తగ్గిన శిక్ష పెట్టే వాళ్ళు జైలు శిక్ష చేసే మందిరం కట్టడం చేయాలి. దీని వెనుక పక్క దేశ విభజన శక్తుల హస్తం ఏమైనా ఉందని భావిస్తున్నారా? హస్తం ఉండొచ్చు, చేయాలని చేస్తారు. హస్తం లేని పనులు ఎట్లయితుంది? ఓన్లీ ఎవడో పిచ్చోడో చిగ్రాలు విరగొట్టిండో ఒక మందిరం విరగొట్టు ఒకటి కాదండి. దానికి ఎవరో ఉంటారు, దానికి ఎవరు సపోర్ట్ చేయాలి. ఏమో ఒకటి ఏలు పెడితే కాలు పెట్టడానికి సంద అన్నట్టు, ఒక ఏలు పెడితేనే వాళ్ళకి కాలు పెట్టడానికి సంద వస్తుంది. దాని వెంబడి ఎవడో ఉన్నాడు ఎట్లా చేస్తూ చక్కగా అయితే అన్నట్టు. అది కాదు, విగ్రహాలతోటి కాదు, మందిరాలతోటి కాదు, పబ్లిక్ తోటి జనాలతోటి చేసుకోవాలి. కావాలంటే ఫైట్ ఎలక్షన్లు ఏమన్నా ఉంటే వాళ్ళతో చేసుకోవాలి. కానీ ఇప్పుడు దేవుళ్ళతో విగ్రహాలతో చేస్తే మాత్రం వచ్చేది ఏం లేదు, గొడవలు తప్ప వచ్చేది ఏం లేదు. దానికోసం వాళ్ళకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, గుణపాఠం. ఇంకోసారి చేయొద్దు అట్లా. మీరు ఇప్పటిదాకా అంటే కార్పొరేటర్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు నేను 50-30 సంవత్సరాలు నాది సర్వీస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. 3 టైం కంటిన్యూ కొట్లాడినా నేను ఇక్కడ. ఎంఐఎంఏ గెలిచింది నాతో పాటు. నేను ఎస్టీ అనమాట, ఎస్టీ రుక్మిణి నాయక్ నా పేరు. తారాబాయి నాతో 3 సార్లు గెలిచింది. కానీ గెలుచుడు ఉండు తర్వాత ఇష్టం, పార్టీ సమస్య కాదండి. ఇక్కడ మీకు అపోజిషన్ గా పోరాడినటువంటి ఆవిడ పేరు ఎవరండి? నాతో పాటు గెలిచిన ఆమె ఎంఐఎం తోటి గెలిచింది, కానీ తారాబాయి అని గెలిచింది. ఓకే, ఆమె ఏమైనా స్పందించారా? వాళ్ళేం స్పందించలేదు. ఇక్కడ రారు, ఇక్కడ మనది ఏరియా జంగమెట్టి మన ఇల్లు ఇక్కడ. వాళ్ళు మనతోటి ఇక్కడ ఏం చేయలేదు, వాళ్ళు స్పందించడానికి రాలేదు. వాళ్ళు దూరం, మన బస్తీ కాబట్టి డివిజన్ల గురించి మనకు సమస్య లేదు. ఎక్కడన్నా కొట్లాడుతాం, ఎక్కడన్నా కొట్లాడుతాం, వేరే విషయం. ఇప్పుడు మన ఏరియాలో గుడి నుక్సాన్ అయింది కాబట్టి మనం మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు ఈ వినాయకుని గుళ్ళో మండపంలో వచ్చి పెద్ద కూర పోయడము, ఆడొక ముక్క ఈడో ఒక ముక్క వేయడము, ఇవన్నీ గొడవలే కదా. చాలా ఘోరం చేస్తారు వినాయకుని మందిరంలో వచ్చి పెద్ద పెద్ద ముక్కలు తెచ్చి వేయడము, పెద్ద ఘోరము. పోయినసారి వినాయకుడు ఇక్కడ పెడితే వాళ్ళు పలగొట్టడం, ఎత్తుకోపోయి తీసుకోవడం, హిందూ ముస్లిం గొడవ, వాళ్ళు మన విగ్రహం తీసుకోవడం, అంతే జరిగింది. డ్రగ్స్ అంటే ప్రస్తుతం ఉండేది కాంగ్రెస్ పార్టీనే కదా రూలింగ్ లో, ఏం చర్యలు తీసుకుంటుంది? అంటే మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా కానీ న్యాయమే చేయాలి. మనం ఎవరైనా సరే, మందిరానికి నుక్సాన్ అయితే, దేవాలయం నుక్సాన్ అయితే, ఏ పార్టీ అయినా ఉండని, ఉంటే ఏమైంది? న్యాయం అయితే చేయాలి కదా, తప్పదు. అది కంటిన్యూ న్యాయం చేస్తారు, తప్పదు. మందిరం న్యాయం చేయాలా, వాళ్ళ ఎవరెవరు నుక్సాన్ చేస్తే వాళ్ళకి కంటిన్యూ చర్య చేయాలా, వాళ్ళకి జైలు శిక్ష ఇవ్వాలి. తగ్గిన మంచి గుడి కట్టి పార్టీకి గుడి కట్టిస్తారు, తప్పదు.